స్వేచ్ఛ చూద్దాం. స్వేచ్ఛలో ఏం చేద్దాం? 42% స్థానిక ఎన్నికలకు వెళ్దామంటున్న టీపీసీసీ. త్వరగా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని సర్కార్ భావన. ఎందుకంటే ఇంకొంచెం లేట్ అయ్యే కొందికి మీ పైన ఇప్పటికే వ్యతిరేకత పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోద్ది కాబట్టి. ఢిల్లీలో హైటెన్షన్. రాహుల్, ప్రియాంక ఖర్గే అరెస్ట్. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలన్న రాహుల్ గాంధీ. దాని గురించి మాట్లాడదాం మనం. సేవ్ సింగరేణి అంట తెలంగాణ బొగ్గను ఉద్యమ బాట పట్టబోతున్నారంట. కామన్ మెనూపై కిరికిరి. సమస్యలు చూస్తున్న పాత కాంట్రాక్టర్లు. గడువున్నా సప్లై నిలిపేస్తామంటూ ధమ్కి. సవాళ్ళ నడుమ నడుస్తున్న గురుకులాలు. ఇబ్బంది పెడితే కాంట్రాక్టర్ రద్దు, బ్లాక్ లిస్ట్. ఇది దారుణం చూడండి పాపం. హైడ్రా ఎంప్లాయీస్ నిన్న గొడవ చేశారు. అక్కడ జీతాలు ఇవ్వట్లేదంట వాళ్ళకి. జీతాలు తగ్గించిస్తున్నారంట. ఫస్ట్ చెప్పిన దానికన్నా తక్కువ జీతాలు తగ్గించిస్తున్నారంట వాళ్ళకి. గతంలో 29,000 ఎంత ఇస్తామని చెప్పారంటే ఇప్పుడు 22,000 ఇస్తున్నారంట వాళ్ళు. అది కూడా పైగా 22,000 ఇస్తూ ఇంకా వాళ్ళని రారా పోరా అరే ఒరే అని పిలుస్తూ మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారని చెప్పి ఆ మార్షల్స్ అంతా నిన్న బాధపడుతూ రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు. మరి ఆయన ఏం చెప్పారో చూద్దాం. చేరికలకు కండిషన్స్ అప్లై. పార్టీలో చేరితే పోస్ట్ మస్ట్. టికెట్ గ్యారంటీ పైన మెలిక. అందుకే మిగతా నేతల చేరికలో జాప్యం. బుజ్జగిని చేర్చుకునే ప్రయత్నంలో బీజేపీ అట. కుక్క కాటుకు కోర్టు దెబ్బ. కుక్కల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం. ఢిల్లీలో ఒక్కటి కూడా ఉండొద్దని ఆదేశారు. మరి హైదరాబాద్ సంగతి ఏంటి?